కేంద్ర రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ మహిళా సాధికారత అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ బివి శ్రీలక్ష్మి వాణి పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మైద్ స్వర్ణ కార్డు సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర కుమార్ కడేల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న రాయితీలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందినప్పుడే దేశ పురోగతికి తోడ్పాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో మైద్ స్వర్ణకార్ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్, సుగంధ్ నిర్వాహకులు రవికుమార్ ఆసాద్, శాంతికుమార్, మిరిండియా తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ కావాలి ఎంఎస్ఎంఈ నుంచి. మా ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఏది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు లాట్ ఆఫ్ స్కీమ్స్ తీసుకొచ్చారనమాట. అట్లాగే సబ్సిడీ ఏంటి అన్నీ కూడా అని. అలాగే మన స్టేట్లో కూడా కొన్ని ఉన్నాయి, అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు. అవి కూడా ఇచ్చేయాలి. దీనికి రేవంత్ రెడ్డి అన్న గారు కూడా ముందుకు వచ్చి బాగా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ సబ్సిడీలు అక్కడే ఆగిపోయి ఆ సబ్సిడీలు కూడా చాలామంది రిలీజ్ చేస్తే మన స్టేట్ వాళ్ళు బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇది అవుతున్నారు. టెక్స్టైల్ పార్కులు అందరూ కడుతున్నారు ఇండస్ట్రీస్. ఇప్పుడు వచ్చి కొన్ని హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, డైరెక్షన్ ఇమ్మని చెప్పి. అవన్నీ ఇప్పుడు సెక్రటరియట్లో పెండింగ్గా ఉన్నాయి కనుక ఆ లెటర్స్ కూడా పెడుతున్నాము. ఇప్పుడు వచ్చి ఆ సబ్సిడీ టెక్స్టైల్ పార్కులు కూడా రిలీజ్ చేయలేదు, అది రిలీజ్ చేయాలి. అయితే వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళ కమ్యూనిటీ దగ్గర ఒక 2000-3000 మెంబర్స్ ఉన్నారు. ఉమెన్స్ అండ్ మళ్ళీ ఒక 25% జెంట్స్. వాళ్ళంతా యూనిట్స్ పెట్టాలి అట్లా అని చెప్పేసి పాపం వీళ్ళకి కమ్యూనిటీ హాల్ లేదు, ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఇవ్వలేదు. తర్వాత నేను సపోర్ట్ చేస్తాను, అప్లై చేయండి చెప్తాను గవర్నమెంట్కి అని చెప్పాను. వీళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఉండాలి, అందుకని ఇప్పుడు ట్రస్ట్ క్లబ్లో పెట్టారు. వీళ్ళకి ట్రైనింగ్స్ కావాలట, ట్రైనింగ్స్ ఇస్తాము, తర్వాత లోన్స్, తర్వాత ఇండస్ట్రీస్. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఇప్పుడు స్థలము, ప్లేస్ కూడా అనౌన్స్ చేయాలి. మేము పెడతాము ఒక 50 acres అట్లా ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టాలనుకుంటాము. ఇప్పటికే lakhs ఆఫ్ మెంబర్స్ అయిపోయారు మాకు అంతా. ఆల్ ఇండియాలో కూడా 21 lakhs అబౌవ్ వరకు మెంబర్స్, 6 lakhs అబౌవ్ ట్రైనింగ్స్ ఇచ్చాము. ఇప్పుడు కూడా వీళ్ళకి కూడా ట్రైనింగ్స్ కావాలంటున్నారు. తర్వాత వీళ్ళు ఇండస్ట్రీస్ పెడతారట. దానికోసం ఇప్పుడు మోటివేషన్ క్యాంప్ పెట్టాము. ఇప్పుడు దగ్గర ఒక వాళ్ళు 3000 మెంబర్స్ ఉన్నారు. 3000 మెంబర్స్ అబౌవ్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చేయాలి. దానికి అదే ఏమేమి కావాలి మనకి. ఇప్పుడు లోన్కి వెళ్తే ఎట్లాగా ఎంఎస్ఎంఈ లోన్కి ఎట్లాగని మన ప్రధానమంత్రి గారు కానీ, మన ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారు కానీ ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కానీ, అట్లాగే మన యోగి సీఎం బ్రదర్ డెవలప్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్. అది చూసి మన స్టేట్ వాళ్ళు కూడా నేర్చుకోండి. అన్నీ కూడా మహిళలకి ఇచ్చి ఇక్కడ కూడా మన స్టేటు అట్లాగే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అన్న గారు కూడా చెప్తున్నాను, అన్ని స్టేట్లు కూడా అట్లాగే డెవలప్ చేస్తే వెరీ నైస్ యోగిజీ. ఒక కుంభమేళా కానీ, ఇది మన ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారనమాట. ఒక్క రూపాయి సింగిల్ పైసా తినకుండా చేసేదంతా మన ఉత్తరప్రదేశ్ సీఎం యోగిజీ గారు. అట్లాగే మన మినిస్టర్స్ కానీ, సీఎంలు కానీ ఆల్ స్టేట్స్ వాళ్ళు చూసి నేర్చుకుంటే మన మహిళలందరూ కూడా, ఎందుకంటే మన మహిళలతోటే ఉంది అంతా. ఎక్కడో చైనా, జర్మనీ వెళ్ళొచ్చారు, మనం ఎక్కడో చైనా వాడు వచ్చాడు 100 ఎకరాలు ఇచ్చాను ఆడొచ్చాడు, ఈ 15 ఎకరాలు ఇచ్చాను, లేదంటే ఇలా బ్రిటిష్లో వచ్చాడు, ಇಲ್ಲಿ క్రికెట్ బ్యాట్ వచ్చాడు, ఆ క్రికెట్ బ్యాట్ వాడికి నేను 1000 crores ఇచ్చాను, 700 crores ఇచ్చాను. అది కాదు మనకు కావాల్సింది. మన ఆడపిల్లలు, మన ఉమెన్స్ ఏం చేస్తున్నారు, మన ఉమెన్స్ కావాలి ఇండస్ట్రియలిస్టు. మన వాళ్ళంతా ఇక్కడ మామూలుగా ఉన్నారు. ఎక్కడెక్కడికో నేను 100 ఎకరాలు ఇస్తాను, 1000 ఎకరాలు ఇస్తాను, వాళ్ళు వచ్చి కొనుక్కున్నా. వాళ్ళు వచ్చి ఎప్పుడంటే డెవలప్ చేసేది? మన వాళ్ళని డెవలప్ చేసుకోలేమా? మన భారతదేశాన్ని మనం డెవలప్ చేసుకోలేమా? నరేంద్ర మోడీ గారు వచ్చాక ఎంత డెవలప్మెంట్ అయిందంటే అన్ని స్టేట్లు